కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సిబిఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంగానే ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. అదనపు ఎస్పీ, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో కూడిన సిబ్బంది కావాలని కోరారు. సిబిఐ అధికారుల కౌంటర్ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ కౌంటర్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, అప్డేట్స్ ఏంటి? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మేడిగడ్డ కుంగిన వ్యవహారానికి సంబంధించి గతంలో దాఖలైనటువంటి ఆ పిటిషన్ పైన కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ వేసినటువంటి పిటిషన్ పైన కూడా దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో సిబిఐని కౌంటర్ దాఖలు చేయడం గతంలో ఆలోచించింది. అయితే సిబిఐ కౌంటర్ లో చాలా కీలక అంశాన్ని ప్రస్తావించింది. ఆ కౌంటర్ లో కీలక వ్యాఖ్యలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆ కౌంటర్ లో పేర్కొంది. హైకోర్టు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని విచారణ కోరితే విచారణ జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ కౌంటర్ లో పేర్కొంది. దర్యాప్తుకు అవసరమైన వనరులకు సంబంధించి సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్టయితే మేడిగడ్డ ప్రాజెక్టు అంశానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపైన దర్యాప్తు సాగిస్తామని, దీనికి సంబంధించి ఒక అదనపు ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు మరికొంతమంది సిబ్బంది కావాలని కూడా సిబిఐ హైకోర్టును కోరింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్పింది. కానీ కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్ సంబంధించి కౌంటర్ లో మాత్రం విచారణ సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆ కాళేశ్వరం పైన దర్యాప్తు చేస్తామంటున్నారు, లేదా హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మాత్రం దర్యాప్తు జరుపుతామంటా ఉన్నారు. దీనికి సంబంధించి మరి తదుపరి విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? కాళేశ్వరంపై జరిగే ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికి కొన్ని కీలక ఇమేజెస్, వీడియోస్ కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి కొన్ని ఇమేజెస్ కూడా విడుదల చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కాళేశ్వరం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు సాగించాలని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన చూడాల్సింది. సిఐడి మాత్రం ఇప్పటికే దర్యాప్తు చేస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం సిఐడితో దర్యాప్తు ముందుకెళ్తుందా, లేదంటే సిఐడి దర్యాప్తు సిబిఐ దర్యాప్తు కోసం కోరుతుందా అనేది చూడాల్సింది. ఫిబ్రవరి 2న దీనిపైన ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ వాసు.